పెద్ద బాగా పెద్దలేనట్టున్నట్టు సన్నగా ఉన్నాయి కాళ్ళు. అయ్యో ఇదిగోండి. ఓకే అనుకోకండి చెప్పులాగా మ్యాక్ కన్ను ఇప్పుడు కళ్ళు బయటకు వచ్చేది. కూడానే సో మనకి మసాలా స్మెల్ కూడా బాగుంది. నా పసుపు కానీ నిమ్మకాయ రసం కానీ ఉప్పు కానీ సాల్ట్ ఉందో అది వాటర్లో మనకి మెల్ట్ అయిపోద్ది. జీలకర్ర పొడి చిన్న స్పూన్ అండి, ఒక్క స్పూన్ కూడా కట్ చేసుకోవచ్చు. సో మసాలా అంటే మనకు కొంచెం టేస్ట్ అనేది అదే బాగా పెద్దలేనట్టున్నట్టు సన్నగా ఉన్నాయి కాళ్ళు అవి కదా నీసు వాసన పోవడానికి. అలాగే మన సాల్ట్ అలాగే ఉప్పు పసుపు వేసి తలకాయ మాంసానికి కాలు పులుసుకి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆయిల్ అండి, కూరకారం, సరే బయలుదేరుతున్నాను. అయితే పెన్ను బయలుదేరాను. తను బాగుంది కూడా వస్తానండి. ఎంతో ఒక నెలలు వచ్చేద్దాం, రేపు వచ్చేసాను. ఇది నా ఫస్ట్ బండి ఎలక్ట్రికల్. అదేంటి ఈ చలిలో వెళ్తే మామూలుగా ఉన్నట్లేదు, ఎక్కువగానే ఉంది వాళ్ళ. ఎవరు ఖాళీ లేదండి, జనాలు చూడాలి ఉన్నారు. బళ్ళు బైక్ పార్కింగ్ చేసే చాలా మంది. జనాలు అంటే తలకాయలాగా లేకపోతే చిన్నది అది పెద్ద అయిపోద్ది. నాకు అదే సగం కావాలి, కాలు కూడా కావాలి. లేకపోతే కొంచెం పెద్ద కండ ఉన్నది అయ్యే పెద్ద బాగా పెద్దలేనట్టున్నట్టు సన్నగా ఉన్నాయి కాళ్ళు. అవి ఒక మరీ అంత మొదలెట్టి తినలేదు. ముందైతే కాళ్ళు కొట్టించుకుని వచ్చామన్నది ఆంటీ, తలకే పంపిస్తాను అంది. సో నేను ఎక్కడ ఖాళీ ఉంటుందా అని చెప్పేసి వెళ్తున్నాను. ఇక్కడైతే అసలు ఖాళీ లేదు. వీడి దగ్గర ఖాళీ ఉంటుందని ఇక్కడ ఆగాను. కాళ్ళు లేత ముదురు చూసుకుని తీసుకోవాలండి. ఇవి ఏంటంటే అండి దబ్బా బోటి అండి. మార్నింగ్ 2:30 నుంచి కూడా అసలు ఖాళీ ఉండదు. ముందుగానే ఫోన్ చేసి మనం ఆర్డర్ పెట్టుకోవాలి. కొట్టాం అది చిన్న ముక్కలు అయితే మళ్ళీ అవదా? అవును అవును, సరే పెద్ద కొట్టాలి. సరే సరే.
లాస్ట్కి వచ్చేసిందండి. సో ఇది కనెక్ట్ చేసుకుని మనం ఇంటికి అయితే బయలుదేరిపోదాం. బయలుదేరిపోతున్నాం అండి. బండి పెట్టేసాను. రోడ్ అంతా ఖాళీ ఉంది, పొల్యూషన్ ఏమి ఉండదు. ఇదంతా కాంప్లెక్స్ రోడ్ అండి. కాంప్లెక్స్ దగ్గరికి వచ్చాం. కాంప్లెక్స్ ఎంట్రన్స్ ఎప్పుడు వెళ్ళొచ్చు. బస్సులో వెళ్ళే లోపలికి వెళ్ళే రూట్ ఇది. పాత సోమాలమ్మ గుడి అండి ఇది రోడ్డు. ఓల్డ్ సోమాలమ్మ టెంపుల్ రోడ్ అంటారు ఇది. కొన్ని టెంపుల్ ఓల్డ్ సోమాలమ్మ టెంపుల్ ఇది. తెచ్చేసాను, కూర తెచ్చాను. 2 తెచ్చాను, తలకాయనే కాళ్ళు తెచ్చాను. పెద్ద ముక్కల కింద కొట్టించాను. అలాగైతేనే చిన్న ముక్కలు అంటే పులుసులకు బాగు. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే నేను ఇందాక మార్కెట్కి వెళ్ళి వచ్చాను కదా. ఇప్పుడు నేను ఈరోజు కుకింగ్ అయితే నేనే చేస్తున్నాను. తలకాయ మాంసం కాళ్ళు పులుసు. సో నేను రెడీ చేసుకుంటాను. చూద్దాం ఈరోజు నా వంట మా వాళ్ళు తింటారు. ఎలాగుంటుందని మామూలుగా ఉండదు మరి. ఓకేనా? ఓకేనా. మనకి తలకాయ మాంసానికి కాళ్ళు పులుసుకి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆయిల్ అండి, కూరకారం, అలాగే పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అలాగే మటన్ పౌడర్, అలాగే జీలకర్ర పౌడర్, అలాగే మసాలా పౌడర్, గరం మసాలా, అలాగే మెంతి పౌడర్, అలాగే ధనియా పౌడర్ అండి. ఓకే అండి, ఇవి మనకి కావాల్సిన పదార్థాలు. ఓకే. ఈ ఎవరెస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మనం ఇంట్లో మనం ఎలా తయారు చేసుకుంటామో సేమ్ ఆ విధంగానే ఉంటుందండి ఇది. సో గ్రీన్ కలర్ ప్యాకెట్ అలాగే రెడ్ కలర్ ప్యాకెట్ ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కువ గ్రీన్ కలర్ ప్యాకెటే వాడతాం. 2 రోజుల నుంచి ఇదే వాడుతున్నాం మేము. సో ఇదైతే బాగుంటుంది. ఎక్స్పైరీ డేట్ అన్ని చూసుకోండి. ఎవరెస్ట్ అనమాట. ఎవరెస్ట్ వాళ్ళు ఎప్పుడు బాగుంటుంది, అందులో డౌటే ఉండదు. సో మేము ఎప్పుడు గ్రీన్ తీసుకుంటాం. సో గ్రీన్ అవైలబుల్ లేదని చెప్పి మేము రెడ్ ప్యాకెట్ తీసుకున్నాం. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. సేమ్ మన ఇంట్లో ఎలా అయితే తయారు చేసుకుంటాం ఆ విధంగానే ఉంటుంది. ఓకే. ఏంటి ఎలా కూర్చుంటాడు అనుకుంటున్నారు కదండి. మన మగాళ్ళ వంట అయితే అలాగే ఉంటుందండి. సో ఇందాక మనం చూపించిన దాంట్లో ఇప్పుడు మనం ఆనియన్ చూపించాం కదండి. సో ఇప్పుడు దాన్ని మనం ఒలుచుకుని కట్ చేసుకోవాలి. చూపిస్తానండి. దాన్ని చూపించమ్మా దగ్గర. ఇవ్వండి. ముందు దీన్ని ఇలా కట్ చేసుకుని తీసేయాలి. పెద్ద చాకు ఉండాలి కదమ్మా. ఓకే అండి, ఇప్పుడు మనం ఆనియన్స్ అయితే మనం రెబ్బలు తీసుకున్నాం కదా. సో ఆనియన్స్ అలాగే ఇందాక తీసుకున్న కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరప మనం క్లీన్గా కడిగేసుకుని మనం పక్కన పెట్టుకున్నామండి. సో ఈ విధంగా ఇది ఉన్నప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం మసాలా తయారు చేసుకోవాలండి, మసాలా ముద్ద. సో మనం ముక్కలో కూడా కట్ చేసుకోవచ్చు. సో మసాలా అంటే మనకు కొంచెం టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది అని చెప్పి మనం చేసుకుంటున్నాం. సో అలాగనే చేసుకోవచ్చు, ఇలాగనే చేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒకలా చేసుకుంటారు. సో మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు. కానీ ఈ విధంగా కూడా మీరు ట్రై చేయండి, బాగుంటుంది. ఓకే. ఓకే అండి, ఇప్పుడు మనం మిక్సీ పెట్టడానికి ఆనియన్స్ మనం చిన్న ముక్కల కింద మనం తరుగుకుందాం అండి. ఏడుతున్నారు అనుకోకండి. ఉల్లిపాయలు చల్లబట్ట కంట్లో నీళ్ళు వచ్చేస్తే తెలియట్లేదు కానీ అవి బాబాయ్. ఓకే అండి, అయిపోయింది. ఓకే అండి, తరుగు కూడా అయిపోయింది. సో ఈ విధంగా మనం
ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం అండి. ఇది మనం ఇప్పుడు మసాలా ముద్ద తయారు చేయడానికి రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం తరుగుకున్న ఉల్లిపాయలు మిక్సీలో వేసుకుందాం. అదే ఇప్పుడు మిగతా కొన్ని ఉన్నా కానీ కొత్తిమీర కూడా మనం కట్ చేసుకుందాం. కొత్తిమీర మనం ఇలా స్ట్రైట్గా ఎక్కడ ఇలాగా ఫోల్డ్ చేసి ఏదో మీకు ఈజీగా ఉంటుందండి. ఓకే, అలాగే మనం పచ్చిమిరపకాయని మనం నిలువుగా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి. సో పులుసుకు కాబట్టి మనకి ఓకే అండి, ఇలా ఈ విధంగా ఇట్లా ఈ పచ్చిమిరపకాయ దీనివల్ల మనకు కారం రాదండి. ఇవి పలుకులు ఉన్నాయి కదా చూపించి, దీనివల్ల కారం వస్తుంది మనకి ఘాటు. మ్యాక్సిమం ఇలా పొడవుగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం అందరూ ఇలాగే కట్ చేసుకుంటారు. సో ఓకే అండి, పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాం, కొత్తిమీర కట్ చేసుకున్నాం, కరివేపాకు కరివేపాకు కట్ చేయడానికి ఏమి ఉండదు కదండి. ఓకే, ఇక్కడతో ఇది అయిపోయింది. ఓకే అండి, ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు మనం మిక్సీలో జార్లో వేసుకుని ఇప్పుడు మిక్సీ ఆడదామండి. సో అప్పుడు బాను ఆడుతుంది మిక్సీ. ఇక్కడ స్విచ్ చేసుకున్నాం. ఓకే అండి, అయిపోయింది. చూసారా, చాలు సరిపోద్ది. ఓకే అండి, చూసారా ఎంత మెత్తగా ఉందో. ఇప్పుడు చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. మనం తెచ్చుకున్న కూరని మనం తీసుకుందాం అండి. చూడండి, ఇది మనకి 30 కేజీ కూర వస్తుంది. ఇది ఇంకా ఎక్కువ వస్తుంది నాకు తెలిసి. సో ముందుగా మనం కూర మనం శుభ్రంగా కడుక్కోవాలండి. సో మనం ఒక దాకలో వేసుకుని ఇవన్నీ కాలు మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ సైజు మనం కాలు కొట్టించుకోండి. ఇది ఎందుకు ఉంచింది, ఇది చూడండి, ఇది కాలు గోరు అండి. ఇది సారీ, గోరు కాదు, మంచిది. ఇవన్నీ 3 అండి. ఈ సైజు కొట్టించుకోండి ఎప్పుడైనా ముక్కలు కూడా. మనకి లేదా తక్కువే కావాలనుకుంటే కనుక ఈ సైజు ముక్కలు కొట్టించుకోండి. ఎప్పుడైనా తలకాయ మాంసం కూడా మీరు ఈ సైజు ముక్కలు మీరు కొట్టించుకోండి. చిన్న ముక్కలు అంటే మీకు ఏంటంటే మీకు లోపల మీకు ఇరిగిపోతాయి. ఇది బోన్ కదా, కొన్ని చిన్న చిన్న కొంచెం ఇది లేస్తుంది అన్నమాట తలకాయ. సో ముక్కలన్నీ మనం దాకలో వేసుకుని ఇదిగోండి, మనం ఈ దాకలో మనం ఇలాగ వేసుకోవాలండి. 30 కేజీ కూర అనమాట. ఇది సగం తీసుకున్నాం, తలకాయ తీసుకున్నాం. ఎందుకంటే మేము ముగ్గురు కూడా మాకు ఎక్కువైపోద్ది. సో ముగ్గురికి సరిపడా తీసుకున్నాం. కాళ్ళు ఒక 4 తీసుకున్నాం, లేత కాళ్ళు పెద్దవి. ఓకే అండి, ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి దీంట్లో. ఇదిగోండి, ఈ మాదిరి వేసుకుంటే, అలాగే కొద్దిగా పసుపు అండి. పసుపు ఏంటంటే మనకి నీసు వాసన అనేది ఉంటారు కదా, ఆ నీసు వాసన పోవడానికి అలాగే మనం సాల్ట్ అలాగే పసుపు వేసుకుంటామండి. అలాగే కొద్దిగా నిమ్మకాయ. ఓకే అండి, ఇప్పుడు నిమ్మకాయని పిండుకోవాలండి. మనకి ఒక నిమ్మకాయనా పర్లేదు, ఇది పెద్ద నిమ్మకాయ మేము ఒక చెక్క పిండుకుంటున్నాం. ఓకే, మన నిమ్మకాయ కూడా పిండేస్తున్నాం అండి. ఇప్పుడు శుభ్రంగా మనం కలపాలి. చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కాదులేండి, నేను 2013లో అనుకుంటాను ఫస్ట్ టైం నేను చికెన్ కబాబ్స్ తయారు చేశాను. అప్పుడు మనకి యూట్యూబ్ అంతగా తెలియదండి, అందుకని జస్ట్ మామూలుగానే చేసాం. ఇంట్లో ఎలా చేస్తారో మమ్మీ వాళ్ళు చూసి అలాగే చేసాము. నేను మా అత్తగారి పిల్లలు అందరం కలిసి చేసాం ఫస్ట్ టైము. అది మీకు ఒకవేళ నా ఫోటో దొరికితే కనుక మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అయితే నా ఫస్ట్ చికెన్ అయితే తయారు చేయడం. మామూలుగా అయితే అప్పుడప్పుడు మా మమ్మల్ని ఎవరైనా ఊరు వెళ్తే కనుక అన్నీ చేసేవాడు. నేను రైస్ పెట్టేసేవాడిని, అడము కూర అది వండేసేవాడు, చారుని. నాకైనా బాగా మా ఆవిడకి వచ్చు మనకి. ఇప్పుడు ఏంటంటే నేను మా ఆవిడ దగ్గరనే మా అమ్మ దగ్గర నేర్చుకుంటున్నాను. తప్పదు, ఎప్పుడైనా వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు మరి నేనే ఉండాలి కాబట్టి ఈ యూట్యూబ్ పుణ్యమా అంటూ నేను వంటలు కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. తప్పులేదండి, మగాళ్ళందరూ నేర్చుకోవాలి. చూడండి, ముక్కగా అంతా పసుపు అంతా పట్టిందండి. ఆ సాల్ట్ ఎక్కడ కూడా ఏం లేదు, మొత్తం అంతా మెల్ట్ అయిపోయింది.
ఇదిగోండి. ఓకే, కడుక్కోవాలి. చాలు చాలు, మొత్తం శుభ్రంగా. అంటే ముందు మనం కలుపుకోండి. మనకి దానికి పెట్టిన పసుపు కానీ, నిమ్మకాయ రసం కానీ, ఉప్పు కానీ, సాల్ట్ ఉందో అది వాటర్లో మనకి మెల్ట్ అయిపోద్ది. ఓకే, ఇది మనం ఒకసారి కడిగి తీసుకోకూడదండి. మినిమం 4 to 5 times మనం శుభ్రం కడుక్కోవాలి. ఎందుకంటే మనకి నీసు వాసన అనేది పోవాలి. ఏదైనా మనకి కూర ఉన్నప్పుడు మనకి వాసన కూడా మనకి వచ్చేస్తుంది. మనకి కూర ఉన్నప్పుడు మనకి ఆ స్మెల్ వేరేగా ఉంటుంది. సరిగ్గా కడగకుండా మనం వేస్తాం అనుకోండి, స్మెల్ మనకి తెలిసిపోద్ది, తేడా తెలిసిపోద్ది. ఓకే, ముందు ఇప్పుడు కడుక్కున్నాం కదండి, అప్పుడు కడుక్కుని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ ఇంకొకసారి వాటర్ వేసుకుందాం. ఈ వాటర్ ఉప్పేసి ఈ విధంగా నీట్గా కడుక్కోవాలి. ఇలాగా ఇదంతా నాలుగు, ఇదంతా ఎక్కువ నీటిలో నానబెట్టుకోండి. ఎందుకంటే ఇంకా చప్పబడిపోద్ది అనమాట. తొందరగా కడుక్కుని వేసుకోవాలి. అంటే ఇందాక మనం కడుక్కున్న ముక్కలు అయితే ఈ విధంగా అయితే శుభ్రంగా కడుక్కుని మనం పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. సో దాంట్లోకి మనం ఈ మాత్రం పసుపు సరిపోద్దండి. అలాగే ఇదిగోండి కారం, 1 స్పూన్ కారం వేసుకుని, 1 స్పూను సాల్ట్. ఇప్పుడు 3 మనం వేసుకున్నాం కదా, శుభ్రంగా మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఇది పులుసు కాబట్టి మనం పెరుగు గట్రా మనం వేయమండి. పులుసు కాబట్టి మామూలు ఎగిరికి గ్రేవీకి అయితే మనం ఆ రకంగా మనం పెరుగు వేసుకుంటారు, నిమ్మకాయ కానీ. ఓకే అండి, మ్యారినేట్ అయితే అయిపోయింది. సో మ్యారినేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని కాసేపు మనం పక్కన పెట్టుకుందాం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. ఓకేనా? సో ఈ లోపు అది కొంచెం మ్యారినేట్ అయ్యేంత వరకు కొంచెం మనం టిఫిన్ చేసేద్దామండి. మా అమ్మాయి లోపు నేను ప్రాసెస్ చేసేటప్పుడు మా అమ్మ టిఫిన్ అయితే వేసింది. సో అది ఊతప్పం అండి. అది అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ నంచుకుని తింటూ ఉంటుందండి. దరిద్రం. ఇది అల్లం పచ్చడి తింటే భలే ఉంటుందండి టేస్ట్. ఇలా ముంచుకుని స్వర్గంలో రంభా ఊరిసి మేనగా కనిపిస్తారు అంతే. ఇది చాలా చట్నీ అండి, అల్లం పచ్చడి. అది బాగానే తింటుంది. బాగా అల్లం పచ్చడి వేసుకోవాలా? నేనైతే అల్లం పచ్చడితో తింటున్నాను. ఆల్రెడీ మా అమ్మ తినేసింది. ఓకే అండి, ఇప్పుడు వరకు మనం ఏదైతే రెడీ చేస్తున్నాం అన్నీ అయితే రెడీ అయిపోయి, ఇందాక చింతపొడి చూపించడం మర్చిపోయానండి. అదే ఇదేనండి, నానబెట్టేసుకుని ఉంచుకున్నాం. అలాగే మన దగ్గర మీరు ఇప్పుడు ఆల్రెడీ చూసారు, ముక్కల్ని ఫ్రెష్గా కడిగేసి శుభ్రంగానే మ్యారినేట్ చేస్తాం. అలాగే మనం ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీలో మసాలా ముద్ద పెట్టుకుని రెడీగా ఉంచుకున్నాం. అలాగే కొత్తిమీర, కరివేపాకు, మిర్చి, పులుసుకు కావాల్సిన సంబంధించిన అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నామండి. ఇప్పుడైతే ముందుగా మనం స్టవ్ అయితే వెలిగించుకుందాం. ఓకే అండి, పొయ్యి అయితే వెలిగించుకుందాం. పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టుకుందాం. ఓకే, ఇందులో వాటర్ ఉంటే కనుక కొంచెం మనకి ఎవాపరేట్ అయిపోవాలన్నమాట, ఆవిరైపోద్ది. మ్యాక్సిమం అయితే పోయిందండి. ఓకే అండి, ఇప్పుడు కళాయి హీట్ ఎక్కిందో చూద్దాం. ఇంకా కొద్దిగా హీట్ ఎక్కాలి. ఓకే అండి, హీట్ అయితే ఎక్కింది. ఇప్పుడు మనం ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, ఆయిల్ వేసుకుని మొత్తం వేసినా. సో మన ఫ్లేమ్ ఈ మీడియంగా మనం ఉంచుకోవాలండి. ఓకే, ఎక్కువగా ఉంచకూడదు.
ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఉల్లిపాయ ముద్దనే వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఓకే అండి, ఇప్పుడు మనం ఉల్లిపాయ ముద్ద వేసుకున్నాం కదా, ఇది తొందరగా మగ్గడానికి ఒక చిటికెడు సాల్ట్ అయితే వేసుకున్నాం. ఎక్కువ వద్దండి, చిటికెడు సరిపోద్ది కండి, చిటికెడు జస్ట్ అంతే. చిటికెడు వేసుకుని మళ్ళీ మనం బాగా కలుపుకోవాలి. ఇది మనకి బ్రౌనిష్ వచ్చేంత వరకు లైట్ బ్రౌనిష్ అంటే గోధుమ రంగు వచ్చేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి. ఎప్పుడైనా మీరు మసాలా ముద్దని కలిపి కొంచెం దూరం మనం, ఎందుకంటే కొత్త తోలుతుంది అది. చూడండి ఎలా తోలుతుందో చూడండి, ఇదంతా చూడండి, తోలిందంతా ఇక్కడ ఉన్నది, ఇక్కడ చూపించేలాగా చూడండి, ఇదంతా తోలుతుంది అన్నమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం గరిటె కూడా మనం పొడవాటి గడియ తీసుకుంటే అలా చిన్నది అయిపోయింది గరిటె, నాకు అది చేతి తూలిపోయింది ఇవ్వండి అంతానే. అలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఇంకా పైకి టక్ 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 తోలుతూనే ఉంటుంది కదా. నాకు ఇంకా తోలుతున్నాం చూడండి, చెయ్యి అదిగోండి, చేతి తోలుతూనే ఉంది, తిరుపుతూనే ఉంటుంది. కొంచెం సిమ్లో పెట్టుకుని మనం ఈ సిమ్లో పెట్టుకుని దీంట్లో కొంచెం కొద్దిగా కరివేపాకు అండి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా పసుపు అండి, కొద్దిగా పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. లేట్ చేయకూడదండి, కలుపుకోవాలి. ఎందుకంటే కింద ఏమంటుంది అడిగంటేస్తుంది, అంతేనా, అడిగంటేస్తుంది. పసుపు ఎందుకు వేస్తామంటే మనకి ఆనియన్ ఉన్న వాటర్ అనేది బయటికి రావడానికి తొందరగా కూడా మనకి ఎగుతుంది అనమాట, ఫ్రై అవుతుంది. సరే, ఇంకా బాగా మగ్గాలండి ఇంకనేది. ఇదో మరి శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు తూలింది కదా పైకి, శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. సో నా బట్టల మీద కూడా ప్యాంట్ మీద కూడా పడుతుంది. కొంచెం బబుల్స్ వస్తున్నాయి చూసారా, మనకు ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనం ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇందాక నేను చెప్పాను కదా, ఎవర్ గ్రేట్. ఓకే అండి, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాం కదా, మళ్ళీ ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం. మీకు వీడియోలో కనిపించేట్టుగా లైట్ గా బ్రౌన్ కలర్ అయితే వచ్చిందండి. మీకు పసుపు వల్ల, మీకు లైటింగ్ వల్ల మీకు ఎల్లో కలర్ కనిపిస్తుంది, కానీ లైట్ బ్రౌన్ అయితే నాకైతే కనిపిస్తుంది. ఆయిల్ అయితే సెపరేట్ అయింది, నాకు ఒకసారి ఫ్లాష్ చేయలేదు అందులో. ఓకే అండి, ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అయింది చూసారా, ఇదిగోండి ఆయిల్. ఇప్పుడు దీంట్లో మనం వేసుకోవాల్సిన ఏంటంటే అండి, చెట్టు ఇందులో ఏం వేసుకోవాలంటే ముందుగా ధనియా పౌడర్ అండి, ఒక స్పూన్ ధనియా పౌడర్ అండి, ఒక స్పూన్ వేసుకుని జీలకర్ర పొడి చిన్న స్పూన్ అండి, ఒక్క స్పూను, ఇది దీనికి సరిపడన్నమాట. కొద్దిగా అంటే టేస్ట్ కోసం మనకి. అలాగే ఒక స్పూన్ గరం మసాలా, అర స్పూన్ మెంతి పౌడరు, ఒక స్పూన్ మటన్ పౌడర్ కొద్దిగా వేసుకుందండి. మటన్ అనేది మనకి స్మెల్ అనేది తెలియాలి కాబట్టి. ఒక స్పూన్ కారం, ఇదిగోండి ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు అండి. ఇవన్నీ వేస్తున్నాం కదా, మనం గిరగిరా శుభ్రంగా కలుపుకోవాలి. ఎందుకంటే కింద అడిగంటించిందంటే కనుక మాడు వాసన వచ్చేస్తుంది. ఇంకా వంట చేయడం ఈజీ అండి, అంత పెద్ద కష్టం అయితే ఏం కాదు, కానీ కొంచెం ఓపిక ఉండాలి అంతే. ఇప్పుడు ఎంతమంది చేయట్లేదు చెప్పండి కుర్రాలు. హాస్టల్లో ఉన్న కుర్రాలకి అయితే బాగా తెలుస్తుంది, లేదంటే బయట రూమ్లో ఉన్న కుర్రాళ్ళకి కానీ స్టూడెంట్స్కి కానీ వాళ్ళకి అలవాటు అయిపోద్దండి. డిఫరెంట్ ఐటమ్స్ చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది. ఏదో పేరు పెట్టేస్తున్నారు అంతే, తలకాయ కూరలు ఏదో పెట్టేసి అది డిఫరెంట్ స్టైల్ అని చెప్పేసి చెప్తున్నారు. కానీ మనం ఇంట్లో అలా అయితే చేసుకున్నాం, ఆ విధంగా మనం చేసుకుంటే రెస్టారెంట్ టేస్ట్ లో మనం చేసుకోవచ్చండి. కానీ మనం చేస్తే రెస్టారెంట్ చేయాలి,
అది చాలా మంది తెలియదు. రెస్టారెంట్ టేస్ట్ ఇంట్లో టేస్ట్ చేయమని రెస్టారెంట్ చేయలేరు కూడా. ఇప్పుడు అమెరికాలో ఉండి అక్కడ గల్ఫ్ దేశాల్లో ఉన్న అందరూ కూడా ఇంటి భోజనం తిని చాలా సంవత్సరాలు అయిపోయిందని చెప్పంటారు కదండి. మరి ఇంటి భోజనం సార్ తినాలి, మరి రెస్టారెంట్ ఎందుకు చెప్పండి? రెస్టారెంట్ ఎప్పుడో ఒకసారి అంటే టేస్ట్ కోసం రెస్టారెంట్కి వెళ్తాం తప్ప గొప్పలు తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. నేను అన్ని రెస్టారెంట్లు అయితే నేను టేస్ట్ చేశాను, నాకు అది దగ్గర అనిపించదు. నేను మరీ అంత నాన్ వెజ్ ప్లేన్ అయితే కాదు, కానీ నాకు ఇలాంటివి చేయడంలో కొంచెం ఇంట్రెస్ట్. ఇప్పుడు నాకైతే నాకు అవకాశం దొరికింది ఈ యూట్యూబ్ ద్వారాగానే. నేను వీళ్ళ దగ్గర అయితే నేను అంటే ఇంతకుముందు నేను నేర్చుకున్నాను, ఇంకా కొన్ని వెరైటీ ఐటమ్స్ అయితే నేను నేర్చుకుంటున్నాను. చూసారండి, ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి. ఓకే అండి, ఈ విధంగా అయితే సో బ్రౌన్ కలర్ లో వచ్చింది కదా, బాగా ఎగింది అనమాట. సో మగ్గింది కూడా దగ్గరికి కూడానే. సో మనకి మసాలా స్మెల్ కూడా బాగుంది. ఇప్పుడు దీంట్లో మనం వేసుకోవాలంటే ఇదిగోండి, ఇందా మనం కడిగి పెట్టిన ముక్కలు మనం వేసుకుందాం. జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఒకటి మనకి తలకాయ మాంసం, ఒకటి చేపలు, ఒకటి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. మన చికెన్ ముక్కలు మటన్ ముక్కలా కాదు, చాలా నిదానంగా కలుపుకోవాలి. మనం వేపుకున్నాం కదా మసాలా ముద్ద, అది ముక్కలకు పెట్టేలాగా నెమ్మదిగా మనం కలుపుకోవాలి. ఇక్కడ సైడ్లో పెట్టి ఈ విధంగా మనం తిప్పుతాం అనుకోండి, ఆటోమేటిక్గా అలా పైకి వస్తుంది. ఈ విధంగా అలా కలుపుకొని మసాలా మొత్తం కూడా ఇప్పుడు మనం మగ్గించుకున్నాం అదంతా కూడా ముక్కలకు పట్టాలి. అందులో కొంచెం ఆయిల్ తక్కువ కనిపిస్తుంది, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సో ఇప్పుడు కాసేపు మూత అయితే పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుందాం. ఓకే, మూత పెట్టేసుకున్నాం, కాసేపు అలాగా మగ్గినిద్దామండి ముక్కల్ని. సో దాంట్లో ఉన్న సేమ్ ప్రతి దాంట్లో అదే ప్రాసెస్. ఆయిల్ అనేది మరి కొంచెం సెపరేట్ అనేది అవుతుంది. సో మళ్ళీ వస్తాం కాసేపు దాని పని చేసుకుంటుంటే లోపల మనం డిస్టర్బ్ చేయకూడదు ఇంకా. ఓకే, ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం, అంటే ఉప్పు కారం సరిపోయిందో చూద్దాం ఒకసారి. ముక్క అయితే బాగుంది, ఒకసారి కలుపుకుందాం ఒకసారి. కానీ కొద్దిగా ఉప్పు కారం వేసుకుందాం. మా ఇంట్లో మా అమ్మకైనా మా ఆవిడకి కారం ఎక్కువ ఉండాలి, నాకు మాత్రం కారం సరిపోద్ది. కొద్దిగా మనం కారం అయితే వేసుకుంటున్నాం. ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, కలుపుకోవాలి శుభ్రంగానే, ఎందుకంటే ఆల్రెడీ దగ్గరికి వస్తుంది కూర. ఆయిల్లో బాగా మగ్గింది కూడా. ఇలాగా మగ్గినప్పుడు మనం కలుపుకోవాలండి, ఎందుకంటే డ్రై అవ్వకూడదు. ఇప్పుడు కూడా మనం వాటర్ అనేది ఎప్పుడు వేసుకుంటామో చెప్తాను. ముందు అయితే ఇది శుభ్రంగా నీట్గా కలుపుకొని ఒక పక్కన పెట్టుకుందాం. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఓకే, ఇందాక మనం చింతపండు నానబెట్టుకుని దాన్ని పులుసు తయారు చేసుకోవాలండి. ఈ విధంగా మనం కలుపుకొని ఒక ప్లేట్లో ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇది మూత తీసి చింతపండు పులుసు మనం ఇందులో వేసుకోవాలి. ఓకే అండి, ఇలా ఈ విధంగా మనం చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. చింతపండు పులుసు అయితే వేసుకున్నాం. మళ్ళీ శుభ్రంగా కలుపుకోవాలి. వెంటనే లేట్ చేయకూడదు, ఏది కూడా మనం లేట్ చేయకూడదు. చింతపండు పులుసు అనేది మనకి ఇందాక మనం మసాలా బుద్ధం చూసారా, అది ఈ చింతపండు పులుసు ఇదంతా ముక్కలకి పడుతుంది అనమాట. ఎప్పుడు పడుతుంది తెలుసా, ఇది శుభ్రంగా కలుపుకొని మనం మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని పక్క పెట్టేసుకుంటే ముక్కలకి పడుతుంది అనమాట రసం. ఓకే అండి, ఇప్పుడు నేను నా ఐడియా ప్రకారం ఏంటంటే పులుసు అయితే కొద్దిగా పడుతుంది, ఎందుకంటే పులుసు అన్నది ముక్కకైతే ముక్క మునగాలి మెయిన్.
కొద్దిగా పడుతుంది కానీ ముక్క కొంచెం పెద్ద ముక్కలు కాబట్టి టేస్ట్ చూద్దాం ఒకసారి. ఎంత పెడతానండి కొద్దిగా టేస్ట్ చేస్తున్నాను. ఓకే అండి, పులుసు అయితే సరిపోతుంది. కొద్దిగా మనం ముక్క మునిగేంత వరకు కొంచెం పులుసు వేసుకుందాం. ఇంకా పడుతుంది అనుకుంటున్నాను నాకు తెలిసి. అదే మేము ఇంతకుముందు మేము చేసింది అదే చింతపండు పులుసు అయితే కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకుంటామండి. ఎందుకంటే ఇలాంటివి మనకి కొద్దిగా సరిపోద్ది, అదే ఎక్కువ అక్కర్లేదు. ముక్క అయితే మునిగింది, ఒకసారి కలిపి చూద్దాం. ఒకసారి పులుసు ఏదైనా సరే, చేపల పులుసు అయినా సరే, తలకాయ మాంసం పులుసు అయినా సరే, ఇంట్లో వెజిటేబుల్స్ ఏ పులుసు అయినా, బెండకాయ పులుసు అయినా సరే, ముక్కలు ఈ విధంగా మునిగే విధంగా మనం చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. పులుసు పెట్టుకున్నప్పుడు చెప్తున్నాను. ఓకేనా? ఓకే, ఒకసారి తిప్పి చూద్దాం ఇంకేమైనా పడతాయా లేదనేది. ముప్పై కూడా చూద్దాం ఒకసారి, కలుపుకున్నాం శుభ్రంగానే. చూద్దాం ఒకసారి, చూపించాను. ఉడిపల్లి సరిపోయింది, ఉప్పు సరిపోయింది, కారం సరిపోయిందండి. సో ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనం కొత్తిమీర అయితే తీసుకున్నాం. ఇవన్నీ 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం ఫైనల్గా ఫినిష్ టచ్. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. ఓకే, ఫ్లేమ్ హైలో పెట్టేసుకుందాం. ఓకే, మళ్ళీ వద్దాం. ఓకే అండి, ఇప్పుడు టైం అయితే 10 అయిందని ఉదయమే. ఇప్పుడు మనం పులుసు అయితే పెట్టుకున్నాం కదా, అది కరెక్ట్గా మనకి లేత కూర కాబట్టి మనకి ఒక 30 గంట అరగంట పడుతుంది. సో అరగంట మనం దాన్ని అలా వదిలేద్దాం, మొక్కుతుంది లోపు. ఓకేనా? అరగంట తర్వాత మళ్ళీ వద్దాం. ఓకే, సో ఇప్పుడు ఎంతవరకు ఉడికిందో చూద్దాం ఒకసారి. ఓకే, స్మెల్ మాత్రం గుమగుమలు ఆడేస్తుంది. ఓకే అండి, ఇంకా బాగా ఉడకాలి. ముక్కలు ఎలా ఉడుకుతున్నాయో, పులుసు కూడా ఆయిల్ అంతా అలాగా బాగా తేలింది. ఓకే, ఇప్పుడు ఎంతవరకు వచ్చింది చూద్దాం. మ్యాక్సిమం అయితే అయిపోయి ఉంటుంది. దాన్ని చూపించాము ఒకసారి. చూడండి, ఆయిల్ అంతా తేలింది. సో మ్యాక్సిమం మనకి కొత్తలాడి తగ్గింది అనుకోండి, మనకి కూర ఏదైనా అయిపోయినట్టండి. ఇందాక మీరు చూసారు కదా, అప్పుడు ఇంకా ఉడుకుతుంది. 100% అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొచ్చండి. కరివేపాకు వేసుకుని మూత పెట్టేసుకుని స్టవ్ కట్టేసుకుందామండి. ఇది ఈరోజు నేను చేసిన మేకపాలు పులుసు అండి. నేను ఈరోజు నా స్వహస్తాలతో అన్నీ నేనే చేశాను కాబట్టి ఇప్పుడు ఇది కాసేపు అలాగుండి ఒక ½ అన్ అవర్ తర్వాత అందరం కూర్చుని భోజనం చేస్తాం. టేస్ట్ ఎలా ఉందో. ఓకే, అంతే అయిపోయింది కదా. ఇప్పుడు ఒక అరగంట తర్వాత లేదా 1 అవర్ తర్వాత, ఇప్పుడు అన్నం ఇప్పుడే పెట్టింది మా అమ్మ. ఇవ్వండి, అన్నం అయితే పెట్టింది. సో అన్నం ఉడకడానికి ఒక పావు గంట అంతా పడుతుంది కాబట్టి ఒక వన్ అవర్లో టేస్ట్ ఎలాగో ఉందో ముందు వాళ్ళిద్దరే చేసి చెప్తారు ఎలా ఉందో. నా వరకు 90% బాగానే ఉంటుంది, అంత డౌట్ అనేది. పక్కన వీళ్ళు ఉన్నారు కాబట్టి, డైరెక్షన్ గారు చేశారు కాబట్టి నేనైతే పర్ఫెక్ట్గా అయితే చేశాను. ఆ నమ్మకం అయితే నాకు ఉంది. ఈ వీడియో మీకు నచ్చుతుంది. భోజనం తర్వాత మళ్ళీ కలుగుతాం. ఓకేనా? అప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ వస్తాం. బాయ్. ఓకే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మా వాళ్ళు తినడానికి అయితే రెడీగా ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంటుందో, ఈరోజు నా వంట ఎలా ఉందనేది. ఓకేనా? ఆల్రెడీ కింద వడ్డించుకుంటున్నారు, నేనే వడ్డిస్తా అని చెప్పాను. చూడండి, అదిగో బాను, మా అమ్మ. పర్లేదులే. ఓకే అండి, ఇదిగోండి మేక తలకాయ అండ్ కాళ్ళు పులుసు. ఏమయ్యేది నీ కంచం ఏది? కాలిపోయింది, కింద పెట్టుకున్నాను నేను.
సో పొగ పొగలు వచ్చేస్తున్నాయి. గుమ్మ గుమ్మ గుమ్మలాడిపోతుంది, గుమ్మ గుమ్మలాడిపోతుంది. ఉండండి, వేసుకోండి. ముక్క బాగుంది పెద్దగానే. ఇది లేదు కాబట్టి కొంచెం తొందరగా అయ్యింది, లేదంటే అవ్వదు. ఇదిగో మూడు చూడండి, పీల్చేస్తే వచ్చేద్ది. ఓకే, తినే ఎలా ఉందో చెప్పాలి. వేడివేడిగా తింటే బాగుంటుంది అంటారు కానీ మా ఆవిడ తినేస్తుంది వేడిగానే, మా అమ్మ తినేస్తుంది, నేను తినలేను వేడిగాను. తినేస్తుంది. ఎలా ఉంది? చాలా బాగుంది. మా హస్బెండ్ చేసిన ఈ తలకాయ కర్రీ చాలా బాగుంది. తలకాయ కర్రీ, తలకాయ తలకాయ అని మళ్ళీ చెప్తాను. చెప్పు అమ్మ, నువ్వు చెప్పమ్మా. ఎలా ఉంది చెప్పు. అబ్బాయి చేసింది వంట చాలా బాగుంది. తలకాయ పులుసు టేస్టీగా ఉంది, చాలా బాగుంది. తిను. ఏంటిది? తలకాయ పీసా? చాలా బాగుందండి. ఈరోజు మా హస్బెండ్ చేసిన తలకాయ కాళ్ళ పులుసు చాలా టేస్టీగా ఉంది. అన్ని కరెక్ట్ గా సరిపోయాయి. చాలా బాగుంది కూర, ప్రమాణంగా ఉంది పులుసు. ఇప్పుడు నేను తిని చూస్తాను. మా అబ్బాయి తిని చెప్తారు చూడండి. నేను తిని ఎలా ఉందో చెప్తాను. ఇది నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో తెలీదు. కరెక్ట్గా అంతా సరిపోయింది, అంత పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి. టేస్ట్ కానీ, ఉప్పు కానీ, కారం కానీ, పులుపు కానీ అన్నీ బాగున్నాయి. ఒకటి మేకన్ను ఇప్పుడు కళ్ళు బయట కొట్టేటిని. అది తిరిగిపోద్ది. ఓకే అండి, ఈరోజు నేనైతే వంట అయితే పర్ఫెక్ట్గా చేశాను అని నమ్మకం నాకు వచ్చింది, మా వాళ్ళకి వచ్చింది. మా వాళ్ళు చెప్పారు కదా బాగా చేశానని. ఇదండి నా వంట అయితే ఇలాగా. ఈ రకం మీరు మీ సైడ్ కానీ, ఈస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి కానీ, ఆంధ్ర, తెలంగాణ ఉన్న అందరూ కూడా మీ సైడ్లో ఎలా చేసుకుంటారో కింద కామెంట్ చేయండి. మా సైడ్ అయితే మేమైతే అంటే మా సైడ్లో కూడా అన్ని రకాల అందరూ ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు. మేమైతే ఈ విధంగా చేసాం. సో మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు ఉంటాం. బాయ్ బాయ్. బాయ్ చెప్పమ్మా, సబ్స్క్రైబ్ చేయమని చెప్పమ్మా. బాయ్ బాయ్ ఇలా కాదు, బాయ్ బాయ్ కాదు, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. నువ్వు చెప్పు, సబ్స్క్రైబ్ చేయమని చెప్పి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ముఖ్యంగా అండి, సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాం. బాగా నువ్వు చెప్పిలాగా. గంటను ట్యాప్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేయకుండా మర్చిపోకండి. మీకు అప్కమింగ్ నోటిఫికేషన్స్ అనేది మీకు ముందుగా వస్తుంది. ఓకేనా? మర్చిపోకండి. బాయ్ బాయ్.